రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తరపున ఎన్నికల సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజలు విశ్వసిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటి స్థలం ఇస్తా అని చెప్తా ఉన్నారు. పెన్షన్ 2000 నుంచి 4000కి ఇస్తా అని చెప్తా ఉన్నారు. గృహజ్యోతి 200 యూనిట్లు ఇస్తా అని చెప్తా ఉన్నారు. విద్యార్థులకి 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా అని చెప్తా ఉన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా పెడతా అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఈ డబ్బులు ఎక్కడికి తీసుకొని వచ్చి ఇస్తాడని కేసీఆర్ అడుగుతా ఉన్నారు. రాష్ట్రం వస్తే నా సంపదంతా ప్రజలు పంచుకోవచ్చని రాష్ట్రం అడిగాం. రాష్ట్రం అయితే వచ్చింది, సంపద కూడా వచ్చింది. కానీ ఈ సంపద ప్రజలకు పంచబడలేదు. ఎక్కడ పోయింది? 9 సంవత్సరాల బడ్జెట్ దాదాపు 18 లక్షల కోట్లు ఎక్కడ పోయింది? ఎవరికి ఇల్లు రాలే, ఎవరికి పెన్షన్ రాలే, ఎవరికి ఉద్యోగం రాలే. కానీ ఈ డబ్బు మొత్తం మాత్రం అయిపోయింది. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నారు. అడిగితే అందరికీ అర్థమైంది ఏంటంటే ఈ సంపద మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం పందికొక్కులాగా తిన్నారు కాబట్టే ప్రజలకు రాకుండా పోయింది.